ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీ అందరికీ శుభాలు కలుగునుగాక. బాగున్నారండి? మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు, మీ రక్త సంబంధాలు ప్రతి క్షణం కూడా, ప్రతిరోజు కూడా మీరు ఎల్లప్పుడూ శాంతి, సమాధాన, ఆనంద, ఆరోగ్యాల చేత మీరు దీవించబడుదురుగాక. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. మంచిది ప్రియులారా, గత వారం నుంచి ఈ వారం వరకు మనలందరినీ కూడా సజీవుల లెక్కల్లో ఉంచి కావలసినటువంటి ఆరోగ్యాన్ని, ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తూ తన ప్రేమతో మళ్ళీ పెంచి పోషిస్తున్నటువంటి దేవాది దేవునికే సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది ప్రియులారా, యేసన్ గారి పాట పాడి దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. ఆమెన్. నీ కృపయే నా ఆశయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము, నీ కృపయే నా ఆశయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము, నీ కృపయే నా జీవన ఆధారము, నీ కృపయే నా జీవన ఆధారము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుణ్ణి ఎరగినటువంటి ప్రజలకి నా వంతు మాట చెప్పనివ్వండి. ప్రియులారా, కాలం చాలా 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 విలువైనటువంటిది, చాలా మరి అతి సమీపంగా ఉంది ఆయన వచ్చినటువంటి పని. ఆయన వచ్చేస్తున్నాడు. ఏ విధంగా అయితే ప్రశాంతమైనటువంటి వాతావరణం చేత వచ్చి అందరికీ నా అమ్మ, నా తల్లి, నా బుజ్జి, నా చిట్టి, నా కొండ అని చెప్పేసి బ్రతిమలాడి చూసారా, చిన్నపిల్లడికి తన తల్లి ఎంతగానో చిన్న చిన్న గోరు ముద్దలు తినిపిస్తుంది కదా, అట్టి విధంగా గొర్రెపిల్ల యొక్క తత్వంతో, మనస్తత్వంతో రావడం జరిగింది. కానీ ఈ రోజున ఇప్పుడు రెండో రాకడ ఉగ్రుడై వస్తున్నాడు ఆయన. నిజమైన దేవుడు ఆయనే. ఆయన మించినటువంటి వాడు ఈ భూమి మీద ఇంకెవడు లేడు. మిగతా నువ్వు ఎవరిని తీసుకున్నా సరే అందరూ హాని కలిగించినటువంటి వాళ్ళే. ఇప్పుడు ఈయన తప్పించి ఇంకెవరిని నువ్వు ఆరాధించినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని నోములు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని మొక్కులు మొక్కినా సరే అంత వృధా, వ్యర్థం, వ్యర్థం, వ్యర్థం. నిన్ను కోరుకున్నవాడు, నిన్ను ప్రేమించినటువంటి వాడు, నీ కొరకు ప్రాణం పెట్టి వచ్చినటువంటి వాడు మాత్రమే నిన్ను, నీ మంచి, నీ యొక్క అభివృద్ధి, నీ యొక్క ఆశీర్వాదం, నీ యొక్క సంతోషం, నీ ఆనందం కోరుకుంటాడు. కానీ ఎవడు కోరుకోడు ఈ భూమి మీద. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు ఒక్కడే. ఆయన అదైనా సరే ఎందుకు నిన్ను ప్రేమిస్తాడంటే ఆయన సొంత చేతులతో నిన్ను సృష్టించుకున్నాడు. ఆయన సొంత చేతులతో మట్టితో నిన్ను తయారు చేసుకున్నాడు. ఆ మట్టిలోనికి తన జీవాన్ని ఊదుకున్నాడు. ఆ మట్టి బొమ్మకే నీ రూపం చిక్కుకున్నాడు. అందుకనే మరలా ఆ బొమ్మలో ఉన్నటువంటి ఆ జీవాత్మ నరకానికి వెళ్ళిపోతుందని, దురాత్మ యొక్క మాటలకు బలైపోయి వాడి చేతుల్లో బంధింపబడి రకరకాలైనటువంటి శ్రమలకి, ఆయత్తాల కుయ్యత్తులకు, కుతంత్రాలకు బలైపోయినటువంటి పరిస్థితి. ఆ పరిస్థితిలో నుంచి నిన్ను విడిపించడానికి ఆయన వచ్చాడు. అక్కడ సుఖాన్ని వదులుకొని వచ్చాడు ఆయన. సర్వ సుఖాలను విడిచిపెట్టుకొని వచ్చాడు ఆయన. దేవదూతల మధ్యలో ఉన్నటువంటి వాడు మనుషుల మధ్యలోకి వచ్చేసాడు. మట్టిల మధ్యలోకి, మట్టి 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 అందరూ మట్టిలే. మట్టి అనేటువంటి గుడారంతో మనం కలిగి ఉన్నటువంటి వారు కనుక ప్రియులారా, ఈ దినాన్ని మనం ఎక్కడున్నాం, ఎందులో ఉన్నాం అంటే మట్టి గుడారంలో మనం నివసిస్తున్నాం. ఇప్పుడు ఈ షర్టు, ఈ బట్టలు ఎలాగైతే శరీరానికి చుట్టూ మనం కప్పుకున్నామో అట్టి విధంగానే ఆత్మ చుట్టూ మట్టితో కూడుకున్నటువంటి గుడారం అది శరీరం. కాబట్టి మట్టిలో నుంచి వచ్చింది కాబట్టి మరలా మట్టికి వెళ్ళిపోవాల్సిందే, మన్ను అయిపోవాల్సిందే. ఆత్మ తన జీవాత్మ ఇచ్చినటువంటి పరమాత్ముడి దగ్గరికి వెళ్ళాలని అంటే ఈ దురాత్ముడి చేతుల్లోంచి విడిపించాల్సిందే. ఎందుకంటే పాపోహం పాపకర్మహం పాపాత్మనం పాప సంభవం పాపదవశ్యం నరకం ప్రయాతి అని చెప్పేసి వేదంలో శ్లోకం వల్లిస్తుంది. కనుక ఈ పాపం నుంచి విడిపించబడాలని అంటే పాపం లేనటువంటి పవిత్రమైనటువంటి వాడు రావాలి. ఆ పాపం లేని పవిత్రుడు ఎవడు ఈ భూమి మీద అంటే కామ, క్రోధ, లోభ, మోహం, మదమత్సరములను గెలిచినటువంటి వాడై ఉండాలి. ఆయన ఒక్కడ మాత్రమే ఈ ప్రపంచంలో పవిత్రమైనటువంటి వాడు, పరిశుద్ధత కలిగినటువంటి వాడు, ప్రేమామృతం కలిగినటువంటి వాడు.
పరిపూర్ణమైనటువంటి వాడు, ఎలాంటి కపటం కుల్లి లేనటువంటి వాడు. ఆయన తప్పించి మిగతా ప్రపంచం అంతా కూడా మాయ మాయ మాయ. అందుకని ఆయన ఎప్పుడైతే నువ్వు గుర్తిరుగుతావో, ఎప్పుడైతే నువ్వు మనసు ఉంచుతావో, నీ మేలు కోరుకొని, నీ మంచి కోరుకొని, నీ అభివృద్ధి కోరుకొని, నీ ప్రేమ కోరుకొని, నిన్ను ప్రేమించినటువంటి వాడు, నీ కొరకు శ్రమల పాలైపోయినటువంటి వాడు, ఆయన చేతులు ఎప్పుడైతే నువ్వు ప్రభువా నన్ను క్షమించు తండ్రి, నువ్వు దేవుడివి నాకు తెలియదు, ఇంతవరకు నేను దూరంగా అజ్ఞానంతో, అవివేకంతో, అనాలోచనతో, ఆందోళనతో, అవిశ్వాసంతో, అవిధేయతతో నేను జీవించాను ప్రభు, అనారోగ్యాలతో నన్ను క్షమించిన ఆయన, ఇప్పుడే నా దగ్గరికి రా, ఇప్పుడే నాలోనికి రా, ఇప్పుడే నా గుండెల నిండా నిన్ను హత్తుకుంటాను ప్రభా, దయతో నన్ను క్షమించు ప్రభా, నన్ను నీ కొడుకుగా చేసుకో, నన్ను నీ కూతురుగా చేసుకో ప్రభా, ఈ రోజు నుంచి నువ్వు నా తండ్రివి, నేను నీ కుమార్తె, నీ కొడుకునయ్యా అని చెప్పి సత్తుకుంటే ఖచ్చితంగా ఆయన వచ్చి తీరుతాడు. ఇప్పుడు నీలోనే ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళిపోలేదు. కాకపోతే ఆయన మత్తుగా ఉన్నాడు, నువ్వు లేపుతాను కానీ ఆయన లేవడు. అడగకుండా అమ్మేనా అన్నం పెట్టదు, అది పరిస్థితి. దేవుని స్తోత్రం కలని కాక హల్లెలూయా. కనుక ఈ నిత్య నరకాగ్ని గుండానికి వెళ్ళిపోకుండా ఆయన వచ్చాడు, రక్షకుడికి వచ్చాడు నిన్ను రక్షించడానికి. రక్షక భటులు అని అంటే రక్షించినటువంటి వారు పోలీసులు అంటారు అన్నమాట, రక్షక భటులు అని. ఓకేనా, రైట్. అట్టి విధమైనటువంటి ఆశీర్వాదం, దీవెన, ఈ మాటలనే విత్తనాలు నీ హృదయంలో నాటింపచేసి ఆయన నీరు పోసి పాడిగట్టి ఫలింపచేసి దీవెనలు అనుగ్రహించిన గాక యేసు నామములో ఆమేన్ ఆమేన్ ఆమేన్. రైట్. రండి ప్రియులారా, ఇప్పుడు ఒక మరి వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21 చూడండి ఒకసారి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. 22 ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దెయ్యములను వెలగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూను ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. గోధుమలు గురుగులు కలిసే పెరుగుతాయంట, లోకం పరలోకం కలిసే జీవిస్తాయంట. కానీ చివరికి వచ్చేసరికి చాలా వరకు అవి తేలిపోతాయంట, గోధుమలు ఉంటాయంట, గురుగులు అన్నవి కాలిపోతాయంట. హల్లెలూయా. ఈరోజు నా ప్రభు నీతో నాతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, మనుషులు బయటికి మాత్రం ఉంటారు, మంచి మంచి పేర్లు పెట్టుకుంటారు, విలియమ్స్ అంటారు, డేవిడ్ అంటారు, లివింగ్స్టన్ అంటారు, ఓకేనా, లేకపోతే మార్టిన్ లోదర్న్ అంటారు, లేదా లూక్ అని అంటారు, రకరకాలైనటువంటి ఇంగ్లీష్ పేర్లు పెట్టుకుంటారు. పేర్లతో సంబంధం లేదు ప్రియులరా. అలాగే చర్చిలకి ఎప్పటి నుంచో వస్తున్నాం, మా తాత ముత్తాతల దగ్గర నుంచి మేము క్రైస్తవులం అండి, మాకు బైబిల్ అంటే బాగా తెలుసండి, ఎక్కడికి వెళ్ళినా సరే బైబిల్ మాత్రం విడిచిపెట్టమండి, బైబిల్లో ఎక్కడ ఏ వాక్యం ఉందో అని మాకు తెలుసండి, బల్లారాధనలో పాల్గొంటాం, ఉపవాస ప్రార్థనలో పాల్గొంటాం, ఆల్ నైట్ ప్రేయర్స్లో పాల్గొంటాం, అన్నింటిలో మేము పాల్గొంటాం, సువార్త కూడా మేము చాటుతామండి. కుదరదు ప్రియులారా. చెయ్యండి, వాటన్నీ కూడా చెయ్యండి. ప్రభు అంటాడు కదా, మీరు ఇవి చెయ్యండి కాదనట్లేదు, కానీ మీ హృదయం నాకు దూరంగా ఉంది. మత్తయి సువార్త 15:9 చూడండి. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. అది వారి పెదవులతోనే ఉచ్చరిస్తున్నారు, ప్రభువా ప్రభువా ప్రభు అని అంటున్నారు, కానీ వాళ్ళ హృదయాల్లోనికి నన్ను చేర్చుకోవట్లేదు. వాళ్ళు శ్రమపడి వస్తున్నారు, ఎక్కడెక్కడి నుంచో పాటలు పాడుతున్నారు, డ్రమ్స్లు కొడుతున్నారు, మ్యూజిక్ వాయిస్తున్నారు, ఓ ఎక్కడ స్టేజ్ వేసినా సరే స్టేజ్లన్నీ కూడా వాళ్ళవే, నేను కాదంటలేదు, కానీ వాళ్ళ హృదయాలు మాత్రం దూరంగా ఉంటున్నాయి. ప్రభు ఏంటంటే మన హృదయాన్ని ఎరిగిన దేవుడు, ఆయన మన హృదయ అంతరింద్రియములను ఎరిగిన దేవుడు, హృదయ లోతుల్లో ఉన్నటువంటి రహస్యములను ఎరిగినటువంటి వాడు. ఆయన తెలియనటువంటి సృష్టం అంటూ ఎక్కడ ఏమీ లేదని చెప్పేసి ఆయన సెలవిస్తున్నాడు. 4:12 హెబ్రీయులకు రాసిన పత్రికలో. ప్రియులారా, ఆయనకి ఎక్కడ కూడా దాపరకం ఉంటుంటుంది, రహస్యాలన్నీ కూడా బట్టబయలే. కనుక చెప్పొచ్చేటువంటి విషయం ఏంటంటే, ఈ రోజున ఇలాంటి వారి వలన దేవునికి అవమానం, రావాల్సినటువంటి వారు కూడా ప్రభువుని అంగీకరించలేకపోతున్నారు. యూనిఫామ్లు వేసుకుంటున్నారు,
చక్కచక్క సూట్లు వేసుకుంటున్నారు. ఆడవాళ్ళు అయితే మొత్తం అన్నిటి కూడా తీసేసి అంకితం చేస్తున్నారు. కాదంటలేదు, మంచిదే. కానీ ఏదేమైనప్పుడు కూడాను ప్రభు చెప్పినటువంటి మాటలు ఒకలాగుంటే వీరు చేసింది ఇంకొకలాగుంటుంది. అందుకని ముఖాల్లో కళ ఉండట్లేదు. కళ మీరు చూడండి, దేవుని సన్నిధిలో ఎక్కువగా ఉన్నటువంటి వారు ఎవరుంటారు అంటే ఆత్మచేత. ఎందరైతే తన ఆత్మచేత నడిపించబడతారో వారందరూ కూడా దేవుని కుమారులు అనబడతారని చెప్పేసి 8:9 వాక్యం రోమిల రాసిన పత్రిక సెలవిస్తుంది. ఆత్మచేత నడిపించబడాలంట. ఆత్మచేత. ఆత్మ లేనివాడు నావాడు కాదని ఇస్తున్నాడు. ఆత్మ లేనివాడు నావాడు కాదు. ఎందుకని అంటే ఈ జీవాత్మ పరమాత్మతో అటాచ్మెంట్ అయితేనే కానీ, అంటే రెండో పుట్టుక, రెండో జన్మ, పొరపాటును కూడా నువ్వు పరలోకానికి వెళ్ళలేవు. ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాపం పొంది తండ్రి అని నువ్వు గ్రహించి నీ హృదయంతో ఒప్పుకొని ఈయనే తప్ప ఇంకెవరు లేరు భూమి మీద, నా సృష్టికర్త, నా విమోచకుడు, నా ప్రాణదాత, నా కనికరవంతుడు, నా ప్రేమికుడు, నా కొండ, నా కోట, నా ఆశ్రయ దుర్గం ఈయనే, నా చావైనా బ్రతికైనా ఏదైనా సరే ఈయనతోనే ఉంటుంది తప్పించి ఇంకెవరు లేరు ప్రభా అని చెప్పేసి ఎప్పుడైతే నువ్వు నెత్తు నోరు కొట్టుకొని ఏడ్చి నీ చేసినటువంటి తాతముతాల దగ్గర నుంచి, తల్లిదండ్రుల దగ్గర నుంచి, పూర్వీకుల దగ్గర నుంచి, నీ స్వయంకృత అపరాధాల దగ్గర నుంచి, 10 తరాల దగ్గర నుంచి ప్రతి పాపం కూడా అప్పుడు క్షమించబడుతుంది. నువ్వు చెప్పనవసరం లేదు నోటితోని. ఎప్పుడైతే తండ్రిగా నువ్వు అంగీకరించావో రెండో జన్మ ఎత్తినట్టు. అంటే తల్లి నవమాసాలు మోసి కని పెంచుతుందే, నవమాసాలు మోసేటువంటి ఆ గర్భంలోకి నువ్వు వెళ్ళాలి. ఆ గర్భంలోంచి నువ్వు వస్తేనే కానీ తల్లి తన ప్రాణాన్ని ఇవ్వడానికి సిద్ధపడలేదు. తల్లి తన గర్భమున పుట్టినటువంటి శిశువును మరచన, వారైనా మరచదరేమో కానీ నేను నిన్ను మిమ్మల్ని మరవను అని అంటాడు అక్కడ. హల్లెలూయా. 66:13 యెషయా గ్రంథం, 49:15 యెషయా గ్రంథం. ఆ మాటలు ఇప్పుడు కూడా పొల్లిపోవవి. ఎందుకు? తల్లి ఆ నవనాడులు కూడా, ఆ రక్తమాంసాలు అన్నిటినీ కూడా పంచిచ్చింది నీకు. అవన్నీ బిగబట్టి అప్పుడు నీకు జన్మనిచ్చింది కనుక నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయినా సరే, నువ్వు ఎంత చండాలవైపో, నువ్వు ఎక్కడికి తిరుగు, ఎంతమందితో నువ్వేం చేయి అయినా సరే నువ్వు తన పిల్లడివే, తన కూతురువే, తన కుమారుడివే. పొరపాటును కూడా కాదనేటువంటి పరిస్థితి లేదు. అందుకే నీతిమంతుడు 7 సార్లు పడిపోయినా సరే వాడు మరలా తిరిగి లేచి. ఎందుకు అంటే తన నీతిని నీ మీద ఇచ్చాడు కాబట్టి, తన ముద్రను నీ మీద వేసేసాడు కాబట్టి, తన యొక్క రక్తం, తన యొక్క ప్రేగు బంధం, తన యొక్క రక్త బంధాన్ని నువ్వు, తన ప్రేమ బంధాన్ని నువ్వు దేవునికి మహిమ కలుగును గాక, తన ఆశీర్వాదాల్లో పాలు బంపులు పంచుకున్నటువంటి వాడు నువ్వు, ఆత్మచేత ముద్రింపబడినటువంటి వాడు నువ్వు. కనుక నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయినా సరే పలానా అంటారు కానీ ఇంకో పలానా చిప్స్ అంటారు. వీడు ఎవడు కొడుకు రాల్సి అంటే పలానా కొడుకు అని అంటారు. నువ్వు ఎక్కడ తిరిగినా సరే, నువ్వు ఎక్కడ ఆబోతు అయిపో, నువ్వు ఎక్కడ దుర్మార్గుడు అయిపో, దుర్మార్గరాలు అయిపో, నువ్వు వ్యభిచారిణి అయిపో. పలానా దాని కూతురు అంటాడు కానీ పలానా దాన్ని కొడుకు అంటే పలానా ఇంకొక కూతురు, ఇంకొక కొడుకు అంటారు. ఎందుకు అంటే తనకు పుట్టావు కాబట్టి, తన దగ్గర పెరిగా కాబట్టి, తల్లి ఫలానాది నా తల్లి అని నీకు పేరు పెట్టబడింది కాబట్టి, అందుకనే ఫలానా దానికి వీడి కొడుకు అయి ఉన్నాడు, ఫలానా వాడికి వీడి కుమార్తె అయి ఉంది అని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఎప్పుడైనా సరే అందుకనే ఆత్మను పొందుకున్నావా అని చెప్పి అడుగుతారు. ఎప్పుడైతే ఆత్మతో నీ ఆత్మ అటాచ్మెంట్ అయిందో అప్పుడు ఈ లోకానికి ఏమవుద్ది? లోకం నిన్ను వెంటాడి వేధించి శోధించి బాధించి ఎన్ని శ్రమలు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా లోకంలో నుండి మరలా నువ్వు పరలోకం నిన్ను విడిపించుకుంటుంది. ఎందుకు? పరలోకానికి సొత్తు అయి ఉన్నావు కనుక, పరలోకానికి రక్త సంబంధం అయి ఉన్నావు కనుక, పరలోకానికి వారసుడు అయి ఉన్నావు కనుక, పరలోక ఆశీర్వాదాలు పొందినటువంటి వాడివై ఉన్నావు కనుక, దానివై ఉన్నావు కనుక నువ్వు ఆ లోక సంబంధమే కానీ ఈ లోక సంబంధివి కావు. ఎందుకంటే తన తల్లి ఎప్పుడైతే తన యొక్క మనసంతా కూడా ఆ కుమార్తె మీద, ఆ కుమారుడి మీద ఎలా అయితే ఉంచుతుందో సేమ్ అదేవిధంగా నా కుమారుడు ఏం చేస్తాడు, నా కుమార్తె ఏం చేస్తుంది, ఎక్కడికి వెళ్తుంది అని ఆ మనసు ఉంటుంది. ఇవి అంతేగాని ఏదేదో పేర్లు పెట్టేసుకొని ఏదేదో చర్చలకి స్థలాలు ఇవ్వండి, కొనండి. మనకు దైవజనులు చెప్తుంది, సార్ మొత్తం కుటుంబం అందరూ కూడా వెళ్ళిపోతారు సార్, కుటుంబం అందరూ కూడా చర్చికి వెళ్ళిపోతారు.
పండగ వచ్చిందని అంటే ఓ ఎక్కడ లేని చుట్టాలందరినీ పిలిపిస్తారు. పండగ వచ్చిందని అంటే అందరికీ భోజనాలు పెడతారు. పండగ వచ్చిందంటే అట్టహాసం చేస్తారు. చర్చలకు డబ్బులు ఇస్తారు, స్థలాలకు డబ్బులు ఇస్తారు. నో, ఎన్ని ఇచ్చినా సరే ముందు తల్లి ఒడిలో పడుకునే అనుభవం ఉందా? తల్లి చేతుల్లో గోరు ముద్దలు తినేటువంటి అనుభవం నీకుందా? తల్లి చేతులతో, తల్లి నోటితో ముద్దు మాటలు నీ కొరకు పలికేటువంటి మాటల యొక్క అనుభవం నీ మీద ఉందా? ఉన్నట్లయితే నువ్వు జన్మించినటువంటి వాడివి. ఆత్మీయ జన్మ. సరే బాప్తిజాలు తీసేసుకున్నో, బాప్తిజాలు తీసుకోవడంతో సంబంధం లేదు. అలాగైతే లోదం చర్చలు ఇస్తారు, బాప్టిస్ట్ చర్చలు ఇస్తారు, సిఎస్ఎస్ చర్చలు ఇస్తారు, బ్రదర్ చర్చలు ఇస్తారు. చిన్నప్పుడు ఇచ్చేస్తారు. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్కయు నామమున నీకు బాప్తిజం ఇవ్వబడుతుంది అని అంటే దేవుని ఆశీర్వాదమా? నో. అదే అంటాడు కదా పౌలు గారు, అంటారు కదా, సున్నతితో సంబంధం లేదు, ధర్మశాస్త్రంతో సంబంధం లేదు. ముందు ఏంటంటే తండ్రి మాటకు నువ్వు ఒదిగవలేదా? ఆ వాక్కు ప్రకారంగా నువ్వు నడిచవలేదా? అది కావాలి. తండ్రిని నువ్వు గుర్తించవలేదా? తండ్రిని నువ్వు హృదయంలో చేర్చుకున్నావా లేదా? తండ్రి మనసు నీ మనసు ఏక మనసు అయిందా లేదా? తండ్రి ఆత్మ నీ ఆత్మ ఏకాత్మ అయిందా లేదా? తండ్రితో నువ్వు మాట్లాడుతూ ఉన్నావా? నువ్వు మాట్లాడకుండా ఉండలేవు. ఆ తండ్రికే నువ్వు పుట్టినవాడివైతే అదే ఇంట్లో ఉంటూ నువ్వు మాట్లాడకుండా ఉండలేవు. నువ్వు గుర్తించే జ్ఞానం కావాలి. అదే తండ్రితో పశ్చాత్తాప హృదయం కలిగేటువంటి జ్ఞానం కావాలి. అదే తండ్రి నా ప్రాణాన్ని కాపాడాడు, నా చిరకాలం నన్ను ఆశీర్వదించే దేవుడు, ఆశ్రయం ఇచ్చే దేవుడు, ప్రేమించే దేవుడు నా తండ్రి తప్ప ఈ లోకంలో ఎవరు కూడా నాకు అనుకూలంగా ఉండలేరు. నా తండ్రి ఒక్కడే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రేమతో నింపబడినటువంటి వాడు అని చెప్పి గుర్తించేటువంటి జ్ఞానం నీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎందుకు? తండ్రిని అప్రోచ్ అయ్యావు కాబట్టి, తండ్రి పాదాల మీద పడ్డా కాబట్టి. ఆ పాపాత్మురాలు అనేటువంటి స్త్రీ తను ఎందుకు అత్తరబుడ్డు పరిసైడ్ ఇంట్లో ఉన్నాడు, భోజనంకి వస్తే ఈమె పాపాత్మురాలు సంగతి ఇతను తెలీదా? ఇతను ప్రవక్త కాడా? తెలిస్తే ఈవిడని ఎందుకు చేర్చుకుంటాడు? ఈవిడెందుకు ఆ పాదాలు ఎందుకు ఆవిడ చేతికి ఇచ్చేస్తాడు? ఆ పాదాల మీద ఆ అత్తరబుడ్డి ఎందుకు పగలగొడుతుంది? ఆ పాదాలకి ఎందుకు రాస్తుంది? కన్నీళ్ళు ఎందుకు కారుస్తుంది? కార్చరు సరే ఆయన ఎలా ఒప్పుకుంటాడు? తన తల వెంట్రుకలతో తుడుస్తుంది. ఓరే పిచ్చోడా, నేను వచ్చి ఎంతసేపు అయిందిరా, నువ్వు కనీసం నీళ్ళు ఇవ్వలేదురా, తుడుచుకోవడానికి టవల్ ఇవ్వలేదురా, కూర్చోడానికి చైర్ ఇవ్వలేదురా. కానీ ఈ పాపాత్ములైనటువంటి స్త్రీ వచ్చిన దగ్గర నుంచి తన కన్నీళ్లతో నా పాదాలు కడుగుతూనే ఉందిరా, తన తల వెంట్రుకలతో నా పాదాలు తుడుస్తూనే ఉందిరా అని చెప్పి అంటాడు. తన పాపాలు క్షమించబడ్డాయి. అందుకే తను ఎక్కువగా ప్రేమించబడింది దేవునితో. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తెలుసు తనకి. అందుకనే జక్కయ్య ఒక చెట్టు ఎక్కిపోయాడు, పైకి ఎక్కిపోయాడు. ఎందుకంటే పుట్టోడు పాపం యేసయ్యని చూడాలి. మేడి చెట్టు ఎక్కిపోయాడు, మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. యేసయ్య చూడాలి అని అంటే, జక్కయ్య ఈరోజు నీ ఇంటికి నేను వస్తున్నాను, నీ రక్షణ వచ్చింది, నీ ఇంటికి నీ కుటుంబానికి రక్షణ వచ్చింది, నీకు రక్షణ వచ్చింది అని అంటాడు. కుటుంబంలో ఒక్క రక్షణ పడితే మొత్తం అందరూ కూడా గొప్ప వెలుగుతో నింపబడతారండి, గొప్ప దీవెనలతో నింపబడతారు, గొప్ప సంతోషంతో నింపబడతారు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. మా ఇంట్లో స్టార్టింగ్ నేను ఒక్కడనే ఆత్మచేత నింపబడినటువంటి వాడిని, ఆత్మచేత పిలవబడినటువంటి వాడిని, ఆత్మచేత ముద్ర వేయబడినటువంటి వాడిని, ఆత్మచేత పశ్చాత్తాప హృదయం కలిగినటువంటి వాడిని, ఆత్మచేత అంటుకట్టబడినటువంటి వాడిని, ప్రభువుని చూసినటువంటి వాడిని, ప్రభు స్వరాన్ని విన్నటువంటి వాడిని. నా ద్వారా వచ్చినటువంటి ఆశీర్వాదాలు నా భార్య, నా పిల్లలకి, నా కుటుంబానికి, నా రక్త సంబంధాలు అందరికి కూడా అది ప్రకాశించేసింది. హల్లెలూయా. నా మేనమాలతో సహా, అమ్మతో సహా. అదంతే భాగ్యం, గొప్ప భాగ్యం. అన్ని భాగ్యాల కంటే గొప్ప భాగ్యం. ఈ భూమి మీద ఉన్నటువంటి అన్ని భాగ్యాల కంటే రక్షణ భాగ్యం గొప్పది, ఆత్మీయ భాగ్యం గొప్పది, ఆత్మీయ స్థితిలోతుల్లోకి నడిచేటువంటి భాగ్యం గొప్పది, ఆత్మ అభిషేకం గొప్పది, ఆత్మీయ పరిచర్య గొప్పది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున నా ద్వారా జరిగినటువంటి ఈ గొప్ప కార్యాలు రేపు మాపో వీడియో కూడా రిలీజ్ అవుతుంది. అవి లాంగ్ వీడియోస్ వస్తాయి, షార్ట్ వీడియోస్ వస్తాయి. అవన్నీ కూడా ప్రభువు నా ద్వారా జరిగించుకున్నాడు. ఎందుకు? నా తండ్రిని నేను ఆకర్షించాను, ఆ తండ్రిలో గొప్పతనాన్ని నేను తెలుసుకున్నాను, ఆ తండ్రిలో గొప్ప కనికరాన్ని నేను తెలుసుకున్నాను, ఆ తండ్రిలో ఉన్న ప్రేమను నేను పొందుకున్నాను.
ఆ తండ్రి చేతుల్లో నా చేయి వేశాను, నా జీవితం ఆయనకి అంకితం చేశాను. కాబట్టి ఆయన నా ద్వారా తన నామానికి మహిమ కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, గొప్ప కార్యాలు తన ప్రజలందరిలో జరిగించుకుంటూ తన నామానికి అధిక మహిమ, అధిక ఘనత, అధిక ప్రభావాలు పొందుకోవడానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నేను ఇప్పుడు ఎంత చండాలను అయిపోయాను, అలాగని చెప్పేసి చండాల పనులు చేయమని కాదు అక్కడ. నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి సరే నన్ను పిలక పట్టుకుంటాడు. ఎందుకు? ఆయనతో ఇప్పుడు తల్లి గర్భంలో ఉన్నటువంటి ఆ ప్రేగులో, ఆ ప్రేగు కదా కనెక్ట్ అయి ఉంటుంది శిశువుకి. ఆ ప్రేగు ద్వారా కదా మొత్తం అన్నీ వస్తాయి. అన్నం అయిపోతే ఆహారమైనా, నీళ్ళైనా, ఏవైనా సరే ఆ ప్రేగు ద్వారా శిశువుకి వెళ్తుంది కదా. సేమ్ అదేవిధంగా నేను ఎక్కడున్నప్పటికీ ఆయన యొక్క ఆ ప్రభావం అన్నది నన్ను వెంటాడుతూనే ఉంటుంది. ఆ వెలుగు అన్నది నన్ను వెంటాడుతూనే ఉంటుంది. ఆ శక్తి నన్ను వెంటాడుతూనే ఉంటుంది. ఆయన కనుదృష్టి నన్ను వెంటాడుతూనే ఉంటుంది. ఆయన మనసు నన్ను వెంటాడుతూనే ఉంటుంది. సేమ్ అదేవిధంగా హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. తల్లిదండ్రులకి చుట్టూ నువ్వు ఏదేదో నువ్వు ఇచ్చే అవసరం లేదు. నాన్న అని ఒక్కసారి ఒక పిలిస్తే చాలు, నాన్న పొంగిపోతాడు. మన ఒక ఆయన బార్బర్ అంటున్నాడు, నా కొడుకు ఇలాగే వెళ్తాడండి బుల్లెట్ మీద వెళ్ళేసరికి నాన్న అని ఇలా చెయ్యి ఊపుకుంటూ వెళ్ళిపోతాడు. అది ఎంతో ఆనందం అండి అని కన్నీళ్ళు గార్చేస్తున్నాడు. అవును ప్రియులారా, కన్న పిల్లలు తండ్రి, నాన్న, అమ్మ అని ఒక పిలిస్తే ఆ తల్లి హృదయం పొంగి పొర్లిపోతుంటుంది, ఆ తండ్రి హృదయం పొంగి పొర్లిపోతుంటుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అదేవిధంగా మన తండ్రి నువ్వు ఎంత చేసినా సరే తండ్రి నన్ను క్షమించి డాడీ అని అంటే చాలు, ఆయన ఎంత సంతోషం ఆనందంతో గంతులేస్తాడంటే అంత కాదు. దేవునికి మహిమ కలుగును గాక. అదేనండి తండ్రి ప్రేమ, పరలోకపు తండ్రి ప్రేమ. హల్లెలూయా, మనల్ని ప్రాణం పెట్టి కొనుక్కున్నాడు ఆయన, మన తన జీవితం పెట్టి కొనుక్కున్నాడు ఆయన. కాబట్టి ప్రియులారా, ఎవరు ఆత్మ కలిగిన వాళ్ళు ఎవరు లేరు, ఇది చూసి మనం వారితో సహవాసం చేయాలి. అది సంఘమైనప్పటికీ, అది పాస్టర్ గారు అయినప్పటికీ, లేదంటే విశ్వాసం అయినప్పటికీ, వారితో సహవాసం చేసేటప్పుడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నువ్వు సహవాసం చేస్తే అప్పుడు నీకున్నటువంటి ఆత్మీయ స్థితి ఇంకా అభివృద్ధిలోకి వస్తుంది, ఇంకా దీవించబడుతుంది, ఇంకా ఆశీర్వదింపబడుతుంది, అనేక మందికి ఆదర్శవంతంగా ఉంటుంది. ప్రియులారా, దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మ లోపల ఎప్పుడైతే నువ్వు అటాచ్మెంట్ అయ్యో ఏదోటి ఆత్మ ఫలాలే, ఆత్మ వరాలే. చెట్టు యొక్క పండుని చూసి చెట్టు మంచిదని తెలుసుకోమంటున్నాడు అక్కడ. చెట్టు యొక్క ఫలాలు బట్టి చెట్టుని మంచిదో చెడ్డదో అది చెడ్డ చెట్టు అయితే చెడ్డ ఫలాలు ఇస్తుంది, మంచి చెట్టు అయితే మంచి ఫలాలు ఇస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాటలైన విత్తనాలు మన హృదయం నేల మీద నాటు ఆయన ఏర్పసి పాడికి ఫలం చేయనుగా కేస్తున్నాము. ఆమెన్. రండి ప్రియులరా, ఇప్పుడు ఒక సాక్ష్యం మనం చూద్దాం. స్తోత్రం అండి. ఎస్ఎస్ఐ గారికి వందనాలండి. నా పేరు జవహర్ కుమార్ అండి. నేను మౌ నుండి వచ్చానండి. నాకైతే ఒక 7 ఇయర్స్ అబౌవ్ నుండి నిద్ర పట్టేది కాదండి. చాలా నీరసంగా ఉండేది, ఎవరో తోసేస్తున్నట్టు పడిపోతూ ఉండేదాన్ని. అలాంటిది ఎస్ఎస్ఆర్ రావు గారు అయ్యగారు ఒకరి ద్వారా వచ్చానండి అయ్యగారి దగ్గరికి. ఇంకా ఏంటమ్మా చెప్పు అని నా చేతులు పట్టుకుంటున్నారు, అడుగుతున్నారు, బతిమలాడుతున్నారు. నాకైతే ఇంకా ఏడుపే వస్తుందండి. నేనేం చెప్పకుండా ఏడుస్తూ ఉంటుంటే ఇంకా వాటర్ తీసుకుని తల మీద చల్లి అంతా క్లియర్ అయిపోను కాక అనేసి ప్రార్థన చేశారండి అయ్యగారు. ఇంకా ఆ నిమిషంలోనే నాకు ఎంతో కూల్గా, ఏసీలో ఉన్నంత కూల్గా ఇంకా అప్పుడప్పుడే అంతా విడుదలైపోయి చాలా రిలాక్స్గా ఉందండి. ఇంకా అప్పటి నుంచి అయ్యగారు ఇలా జరిగిందని నేను ఫోన్ చేసి చెప్పడం జరిగిందండి. దేవునికి స్తోత్రం అండి. ఎస్ఎస్ఐ గారికి వందనాలండి. ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించను గాక. దేవునికి స్తోత్రం. ప్రియులారా, దేవుడు ఏర్పాటు చేసినటువంటి మీటింగ్స్ యొక్క వివరాలు: మార్కాపురం జిల్లా త్రిప్రాంతకం మండలం ఒడ్డుపాలెం గ్రామం. ఈ నెల అనగా మే 27వ తేదీ బుధవారం ఉదయం సాయంత్రం అక్కడ మీటింగ్ ఉంటుంది. వచ్చే నెల జూన్ 4, 5 ఈ 2 దినాలు TNGO భవన్ అనే ప్రాంతంలో ప్రకాశం బజార్ ఓల్డ్ కలెక్టరేట్ నల్గొండ ఈ ప్రాంతంలో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది, TNGO భవన్. అలాగే వచ్చే నెల అనగా జూన్ 25వ తేదీ సాయంత్రం ప్రకాశం జిల్లా సింగరాయకొండ ఇడ్లూరిపాడు గ్రామం అన్నటువంటి ప్రాంతంలో
ఈ మీటింగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపం చేసుకుంటారని, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వారు ఈ యొక్క సందర్భాన్ని, సమయాన్ని పురస్కరించుకొని, వినియోగించుకొని దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటారని ప్రార్థిస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను ప్రియులారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఈ రోజున రత్నాకర్ అనేటువంటి సహోదరులు మరి ఈ యొక్క స్పాన్సర్ చేసినటువంటి వారు. రత్నాకర్ గారు, ప్రైజ్ ద లార్డ్. సారీ లేట్ అయింది మీ యొక్క చేయడానికి, స్పాన్సర్ చేయడానికి. ఓకే, మీరు మీ కుటుంబం ప్రశాంతమైన వాతావరణం చేత, ఆరోగ్యకరమైన శరీరాల చేత, ఆనందకరమైనటువంటి ఆశీర్వాదాల చేత, ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి చేత, ఆత్మీయ స్థితి లోతులకు నడిపించబడి ఇంకా ముందుకు సాగిపోదురుగాక ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, జీవగల దేవ స్తోత్రాలు. ఇగో నా ప్రభు, ఎంతమంది అయితే ఈ నీ మాటలు, జీవం కలిగిన మాటలు, శక్తితో కూడుకున్న మాటలు, ఆశీర్వాదం కలిగిన మాటలు, అభివృద్ధిపరిచే మాటలు, దీవెనకరంగా ఉండే మాటలు ఎంతమంది అయితే వినిపించుకున్నావో ప్రభు, వారందరి మీదకి ఇప్పుడే నీ శక్తి దిగి వచ్చిన గాక, నీ ప్రభావం తాకును గాక, నీ ఆశీర్వాదాలతో వారు నింపబడతారు గాక, అద్భుతం జరుగును గాక, ఆశ్చర్యకార్యం జరుగును గాక, మహత్కార్యం జరుగును గాక యేసునామములో తండ్రి. శరీరాన్ని పట్టిపీడిస్తున్న దురాత్మలారా, అజ్ఞానం దురాత్మలారా, అనారోగ్యం దురాత్మలారా, పవనాగ్యం సన్నాజరని యేసునామములో. ఎంతమంది తల్లిదండ్రులు బాధపడుతున్నారో ఈ యొక్క కన్న పిల్లల ద్వారా ఆ పిల్లల్ని బాధపెడుతున్న దురాత్మ శక్తులన్నీ కూడా లైవ్ అయిపోనుగా కేస్తున్నాములు. త్రాగుడు దురాత్మలారా, వ్యభిచార దురాత్మలారా, అవిశ్వాసం దురాత్మలారా, అజ్ఞానం దురాత్మలారా, సిగరెట్ల దురాత్మలారా, మత్తుపాని దురాత్మలారా, పవనాగ్యమసనాజరని యేసునామములో. నిరుద్యోగ దురాత్మలారా, పెళ్లి కాకుండా అడ్డుపడుతున్న దురాత్మలారా, గర్భం తెరబడుతున్న అడ్డుపడుతున్న దురాత్మలారా, పవనాగ్యమసనాజరని యేసునామములో. పట్టుకున్నటువంటి జలతైలాలు రెండు కూడా పరలోక ఔషధ జలంగా మారిపోవును కాక, పరలోక శక్తితో నిండిపోవును కాక, అగ్నిచేత నిండిపోవును కాక, ఎక్కడ అప్లై చేసినా, ఎవరు సేవించినా యేసునామములో కాలిపోవును కాక, దురాత్మ శక్తులన్నీ కూడా వారి మీద పనిచేస్తున్న అన్నీ కూడా యేసునామములో. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తాను రాజా. ఎంతమంది అయితే నాయన ఈ యొక్క కార్యక్రమం గురించి నన్ను గుప్పెళ్ళిపడానికి నువ్వు స్పందించావో, నీ ద్వారా స్పందింపడ్డారో వారందరూ కూడా నా తన మానసిక, శారీరకంగా, ఆత్మికంగా, ఆర్థికంగా ఇంకానూ అభివృద్ధి పరచబడతారు కాక, దీవించబడతారు కాక, ఇంకో అనేక మందిని పురమాయించి నాయన ముందుకు తీసుకొచ్చి నా తండ్రి ప్రభా నీ నామని మహిమ తెచ్చుకుందు కాక ఈ కార్యక్రమం ద్వారా చూస్తున్న ప్రతి ఒక్కరి మీదకి నాయన నీ హస్తం దిగి వచ్చినందుకు స్తోత్రాలయ్యా. ఆశీర్వాదాలు పొందుకున్నందుకు స్తోత్రాలయ్యా. నీ మాటలను విత్తనాల వాళ్ళ హృదయం మీద నాటింపు చేసి నీవు నీరుపసు పాడిగట్టి ఫలింపు చేసినందుకు స్తోత్రాలయ్యా. యేసయ్య నామానికి మహిమ చెల్లిస్తూ ఈ ప్రార్థన విజ్ఞాపన సమర్పించి అడిగి వేడుకను పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి కుమార పరిశుద్ధాంతరి దీవెనలు మనకి, మన పిల్లలకు, మన కుటుంబాలకు, మన రక్త సంబంధాలకు, ఇరుగు వారికి, పొరుగు వారికి ఎల్లప్పుడూ కూడా ఈ ప్రపంచ ప్రజలందరికీ కూడా దర్శన భాగ్యాన్ని అనుగ్రహించి, కనికరించి, కృప చూపించి, గొప్ప అద్భుతమైన కార్యాలు జరిగించుకుంటూ, ఆశ్చర్యకార్యాలు జరిగించుకుంటూ, మహత్కార్యాలు జరిగించుకుంటూ ఆయన నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ శుభాలు. ఆమెన్, ఆమెన్.